వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఇందులో ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన ఆఫ్లైన్ షెడ్యూల్ ఒకసారి అయితే చూద్దాము. ఇందులో హిస్టరీ, సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అయితే ఎగ్జామ్స్ మీకు పెట్టడం జరుగుతుంది. ఇది 9 నెలల వ్యాలిడిటీ. దీని కాస్ట్ ఇప్పుడు 999 మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మెథడ్లో మనము ఎగ్జామ్స్ అనేది ఇంట్లో కండక్ట్ చేయడం వలన మీరు ఫైనల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీకు ఏ బిట్ పెట్టాలి, ఏ బిట్ పెట్టకూడదు అని మీకు ఒక క్యాలిక్యులేషన్ అనేది మీరు ఈజీగా ఈ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 7 వారాలకు సంబంధించిన సిలబస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు 3rd వీక్లో అయితే మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు మనం ఏం చదవాలో సిలబస్ నోట్స్ ఒకసారి చూద్దాం. సిలబస్ ఏ సబ్జెక్టుకు సంబంధించి అంటే ఎగ్జాము జాగ్రఫీకి సంబంధించి ఉంటుంది. దాంట్లో ఏం చదువుకోవాలంటే నదీ వ్యవస్థ, భారీ మధ్య తరహా నీటి ప్రాజెక్టుల గురించి, వివిధ దేశాల మధ్య జల వివాదాలకు సంబంధించి, జల ఒప్పందాలకు సంబంధించి ఈ క్లాస్లో అయితే మనం చదువుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, పీడిఎఫ్ నోట్స్ ఎంత అద్భుతంగా ఉందో. నర్మదా నది అది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 13, 12 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దాని యొక్క తీర పట్టణాలు ఎలా ఉంది. మెయిన్ ఈ నదీ వ్యవస్థలు ఎలా తెలుసుకోవాలంటే ఇలా డయాగ్రామ్ బేస్ తెలుసుకోవాలా. ఈ డయాగ్రామ్ బేస్ మనం తెలుసుకున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందని ఈజీగా మన మైండ్లో మైండ్ మ్యాపింగ్ లాగా ఏర్పరచుకోవచ్చు. ఒకసారి కళ్ళు మూసుకొని ఈ మ్యాప్ని బాగా అబ్జర్వ్ చేసి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయగలిగితే మీరు ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోలేరు. మీ మైండ్లో అలాగే మైండ్ మ్యాపింగ్ లాగా ఏర్పడిపోతుంది, అలాగే ప్రింట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇవి అలాగే చదువుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ తపతి నది, ఈ తపతి నది ఎలా పోతుంది, దాని తర్వాత దాని చుట్టూ ఉండే నదులు, దీనికి సంబంధించి కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహీ నది, దాని అది ప్రయాణించే దూరము, సబర్మతి నది, ఏ నదులు ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎక్కడి నుండి ఎటువైపుకు ప్రయాణిస్తుంది, దాని యొక్క ఉపనదులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. చూడండి, అంతర్భాగ నది వ్యవస్థ దీంట్లో కూడా ఉందన్నమాట. నదీ వ్యవస్థలు, నదులు ఏ నదులు ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడండి. గంగా నది, గోదావరి నది అది ఎంత దూరం ప్రయాణిస్తుంది, కృష్ణా నది, నర్మదా, మహీ నది, ఇక్కడ అన్ని బ్రహ్మపుత్ర, సింధు, ఇక్కడ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చున్నాం. ఇక్కడ చూడండి, ఇది అసలు హైలైట్ అంటే చూడండి, ఇక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు ఎంత అద్భుతంగా చూడండి. దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకుంటే ఎందుకు మర్చిపోతారు, ఎలా మర్చిపోతారు? దీన్ని మీరు ఒకసారి డ్రా చేయాలి పేపర్ మీద, అప్పుడు ఇంకా బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. దీంట్లో వచ్చే ప్రతి బిట్టు కూడా మీరు మిస్ చేసుకోలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.